ఏం బాంబు పేలుస్తాడో ఈ ముసలాడు. సీతారామయ్య గారు అనారోగ్యంతో మంచాన పడినా లేదంటే జరగరానిది ఏదైనా జరిగినా ఈ వీలునామాని బయట పెట్టమన్నారు. ఇప్పుడాయన అనారోగ్యంతో హాస్పిటల్లో మాట చూపు లేకుండా కోమాలో ఉన్నారు కాబట్టి మీరు బయట పెట్టొచ్చు. తేదీ 25 నవంబర్ 2024, వారం సోమవారం, సమయం సాయంత్రం 6 గంటలు. దుగ్గిరాల సీతారామయ్య అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఎవరి బలవంతం మీద కాకుండా నా ఇష్టపూర్తిగా నా స్వార్జితాన్ని హక్కుదారులకు చెందే విధంగా ఈ వీలునామా రాయిస్తున్నాను. ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతినాలని గాని ఎవరికీ అన్యాయం చేయాలని గాని నా ఉద్దేశం కాదు. దయచేసి సంయమనం పాటించి ఈ వీలునామాని అందరూ గౌరవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సోదంతా మాకెందుకు తండ్రి, విషయానికి రా. నా దృష్టిలో కుటుంబం అంటే ఎప్పటికీ విడిపోకుండా ఒక్కటిగా ఉండి ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు అండగా ఉండాలి. కుటుంబం విచ్ఛిన్నమైతే గూడు చెదిరిన పక్షుల్లా తలా ఓ దిశకు ప్రయాణం చేయాలి. అలా కాకూడదని నా కోరిక. దుగ్గిరాల కుటుంబం అంటే తరతరాలుగా ఉమ్మడి కుటుంబంగానే అందరికీ తెలుసు. ఆ పేరు ప్రతిష్టలు ఎప్పటికీ ఉండాలనే సదుద్దేశంతోనే ఈ వీలునామా రాయిస్తున్నాను. అందుకే ఆస్తిని ముక్కలు చేయదలుచుకోలేదు, ఎవరికీ వాటాలు పంచదలుచుకోలేదు. ఇది నా స్వార్జితమైన ఉమ్మడి ఆస్తి, ఉమ్మడిగానే ఉండాలి. కాబట్టి అందుకు పూర్తిగా సమర్థురాలైన ఈ ఇంటి కోడలు, నా మనవరాలు అయిన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నాను. ఎంత ఆస్తి బయట నుండి వచ్చిన కావ్య పేరు మీద రాయడం ఏంటి? ఎందుకలా ఆవేశపడతావే నా ముద్దులు పెళ్ళామా? పూర్తిగా చదవనివ్వు. లాయర్ గారు, మీరు చదవండి. ఇందులో ఎవరూ ఆక్షేపించటానికి ఆస్కారం లేదు. ఎవరు ఆమోదించినా ఆమోదించకపోయినా సర్వ హక్కులు నా మనవరాలు కావ్యకే ఉన్నాయి. ఈ స్థిర చరాస్తులు ఎవరు అమ్ముకోవటానికి గాని వాటాలు పంచుకోవటానికి గాని వీలు లేకుండా పగడ్బందీగా లీగల్గా ఆస్తులన్నిటినీ కావ్య పేరు మీదకు మార్చటం జరిగింది. అది నా బావంటే. నా భర్త పెద్దరికాన్ని, పెద్ద మనసుని, దూరాలోచనని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. సభాష్ బావా.